వెల్కమ్ టు డోఅడా నెట్వర్క్స్. దిస్ ఇస్ పీసీ రెడ్డి. ఇంతకు ముందు వీడియోలో మనం దీన్ని షార్ట్ కట్ లో ఎలా సాల్వ్ చేయాలని చూసినాము. దీంట్లో మనము అంటే జనరల్ గా ఈ షార్ట్ కట్ తెలియనప్పుడు కూడా కొంతమందికి ఎవరి షార్ట్ కట్ గుర్తుండాలని లేదు. ఆ షార్ట్ కట్ తెలియనప్పుడు కూడా మనం ఏ విధంగా చేయాలనేది చూద్దాము. 13 మెంబర్స్ ఒక యావరేజ్ అడిగింది. 13 మెంబర్స్ యావరేజ్ ఎంత 67. అంటే ఎప్పుడైనా మనకి యావరేజ్ అడిగినప్పుడు దాన్ని మల్టిప్లై చేసుకోవాలి. దాని నుంచి మనకు ఒక సమ్ వచ్చింది. 13 into 67 అంటే ఎంత 871 వస్తుంది. నెక్స్ట్ సెకండ్ ఫస్ట్ ఇది అయిపోయింది. 7 మెంబర్స్ యొక్క యావరేజ్ ఎంత 61. 7 into 61 427. నెక్స్ట్ 7 మెంబర్స్ యొక్క యావరేజ్ ఎంత 7 into 65 420 plus 35 455. అయితే మనము దీంట్లో నుంచి వెళ్ళి మనం ఒకటి కంక్లూజన్కి రావచ్చు. ఏంటంటే 13 మెంబర్స్ యావరేజ్ ఈజ్ ఈక్వల్స్ టు అని చెప్పేసి 871 కదా. మనకి ఏం చేసినాం 7 into 61 ప్లస్ 7 into 65. ఇక్కడ మనం -7% అంటే దట్ ఈస్ ఎక్స్. ఎందుకు ఎక్స్ రాసుకుంటామంటే దీంట్లో 7వ వ్యక్తిని మనం కౌంట్ చేసాం. దీంట్లో 7వ వ్యక్తి అంటే మిడిల్ వ్యక్తిని 2 సార్లు మనం కౌంట్ చేసినాం కనుక ఒకసారి మైనస్ చేసుకుంటే సరిపోతుంది కదా. అదే ఇది మనం చేస్తున్నది ఇక్కడ. 871 ఈజ్ ఈక్వల్స్ టు 427 ప్లస్ 455 మైనస్ ఎక్స్. ఇది ఇటు సైడ్ వస్తే 871 మైనస్ 882 ఈజ్ ఈక్వల్స్ టు ఎక్స్. ఎక్స్ ఈజ్ ఈక్వల్స్ టు 11. హెన్స్ ద ఆన్సర్ ఈజ్ 11. అంటే ఈ షార్ట్ కట్ గుర్తుంచుకోవాలని లేదు. ఇక్కడ ఎందుకు ఎక్స్ వచ్చింది అనేది అందరికి అర్థం కాకుండా ఉండొచ్చు. ఇక్కడ 7th వ్యక్తిని మనం కౌంట్ చేసినాం. ఇక్కడ 7th వ్యక్తిని కౌంట్ చేసినాం. 2 సార్లు కౌంట్ చేసినాం. మన దగ్గర ఉన్నదే 13 మెంబర్స్. 7 ఎంత అవుతుంది 14 మెంబర్స్ అవుతుంది. ఆ 7 మెంబర్స్ 2 సార్లు కౌంట్ చేసినాం కనుక మనం ఒకసారి మైనస్ చేయాలి. ఆ ఒకసారి మైనస్ చేసింది ఇది ఎక్స్. ఆ ఒకసారి మైనస్ చేసినాం అంటే అప్పుడు ఎంతమంది ఉన్నట్టు ఈ 14 మైనస్ ఎక్స్ అంటే ఇక్కడ 13 మెంబర్సే ఉన్నట్టు అర్థము. అందుకోసం మనం ఎక్స్ చేసినాము. ఎక్స్ మైనస్ చేసినాం. మైనస్ ఎందుకు చేయాలని చాలా మందికి అర్థం కాకుండా 2 సార్లు మనం కౌంట్ చేసినాం కనుక ఒకసారి ఆ ఎక్స్ తీసేయాలి. ఆ ఎక్స్ ఎవరు అంటే 2 టైమ్స్ చేసినాం కదా 7వ వ్యక్తిని. ఒకసారి మనం మైనస్ చేసినాం అంతే.